హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మా అక్క కూతురు బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళామండి. ఎలా వెళ్ళామో ఎలా జరిగింది అనేది మీకు ఈ వీడియో పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ లైక్ బటన్ అండి. ఇలా అయితే మా ఇంటి నుంచి మా పిన్ని గారు అండి, మా నాన్నగారు అందరూ వెళ్తూ ఉన్నామండి. మా అమ్మాయి మా ఊరు బస్ స్టాండ్కి అయితే వెళ్తూ ఉన్నాము. మా చెల్లి, మా అమ్మ, మా పిన్ని, నాన్న, మా అమ్మాయి, నేనైతే వెళ్తున్నామండి. బస్కి అయితే వెళ్తున్నాము. దగ్గరే అండి, జస్ట్ 10 కిలోమీటర్ అలా. సరదాగా మనం వీడియోలంతా తీసుకోవచ్చు కదా, అందుకు బస్కి వెళ్తున్నామండి. ఆటోకి వెళ్తే వీడియోస్ అవ్వవు కదా. మా చెల్లిగారండి. ఇలా అయితే మా బస్ స్టాండ్ లొకేషన్కి అయితే వచ్చాము. తెలుసు కదండి, మా బస్ స్టాండ్ లొకేషన్ నాకు చాలా ఇష్టం. ఖచ్చితంగా వ్యూ అయితే ఉంటుందండి నా లాంగ్ వీడియోలలో. ఖచ్చితంగా ఈ వీడియో మరీ బోరుగా అనుకోకండి. కొంచెం లేట్గా అయితే బస్సు వచ్చిందండి. అప్పటి వరకు ముచ్చట్లు పెట్టాము. ఆ వీడియో అయితే తీయలేదులేండి. బస్సు వచ్చేది అయితే తీసాను. ఇలా అయితే బస్సు ఎక్కేసామండి. చూడండి, బిజీ చాలా వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి. చాలా చల్లగా ఉంది వెదరు. అయినా తప్పదు కదా, ఏమున్నా మనం అయితే మనకు అయిన వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్ళాల్సిందే. ఇలా బస్సులో అయితే వెళ్ళాము. టౌన్లోకి అయితే వచ్చాము. టౌన్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్లు అండి. మా ఊరు దగ్గరలో ఉన్న టౌన్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్లు అలా వెళ్తూ ఉన్నాము. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. వచ్చేసాక తెలుసు కదండి, ఒక ఫంక్షన్ అంటే మనం అవి ఇవి కొనాలి. మాకు ముందు ప్లాన్ అయితే లేదు. ఆ రోజే ప్లాన్ చేసామండి. మా అమ్మగారు, నాన్నగారు అయితే బస్ స్టాండ్లో ఉండిపోయారు. మేము అలా చెల్లి నేను వెళ్ళి అలా తెచ్చుకున్నామండి. మాకు కావాల్సినంత జస్ట్ జనరల్ స్టోర్ అలా గిఫ్ట్ ఉంటాయి కదండి, అవి తెచ్చుకున్నాము. అవి అయితే వీడియో తీయలేకపోయాను, మంది ఎక్కువ. మొత్తానికి అయితే తీసేసుకున్నామని పూలు పండ్లు అయితే తీసుకున్నాము. రిటర్న్ అయితే బస్ స్టాండ్కి వచ్చేసాము. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కనపడితే మాట్లాడుతూ ఉన్నారండి. హాయ్ చెప్తున్నా చూడండి. అదండి, బస్ అయితే రాలేదు. అలా కొంచెం వీడియోస్ అయితే తీసుకున్నాము. వచ్చినట్టుందండి బస్సు. ఇలా వెళ్ళాము, వచ్చి కూర్చున్నాము. అక్కడైతే దిగేసామండి. అక్కడ కొంచెం వెయిట్ చేయాలి లోపలికి వెళ్ళాలంటే ఆ విలేజ్లోకి. అక్కడ హైవే నుంచి కిందికి అయితే వెళ్ళాలండి, కింద రోడ్ వరకు. తెలుసు కదండి, మా ఊరు అయితే హైవేలోనే ఉందండి. మా అక్క వాళ్ళ ఊరికి అయితే జస్ట్ అలా కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. అక్కడ కాశీనాథ్ టెంపుల్ ఉండి అలా దర్శనానికి అయితే వెళ్ళాము దిగేసి. అక్కడ వెళ్ళామండి. అక్కడ ఉంటారు జనాలు. మనం దర్శనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా బాగా నమ్మకం ఉంది మా సైడ్ కాశీనాథ్. తెలుసు కదండి, తెలిసే వాళ్ళకి కాశీనాథ్ అంటే తెలుసు కదండి, ఆయన మహిమ అంతా మనకు. తెలిసిన వాళ్ళు అయితే ఒకసారి కామెంట్ చేయండి, మాకు తెలుసని. అక్కడైతే ఫోన్ చేసామండి, వస్తున్నారండి. మేము లేట్గా వచ్చినా పర్లేదు, ఫోటో షూట్ తీసుకోవచ్చు, వీడియో షూట్ తీసుకోవచ్చు అని అనుకుంటామండి. బట్ కాల్ అయితే వచ్చింది, వస్తున్నామని. మేము తెలివిగా మా అమ్మగారిని, మా నాన్నగారిని అయితే పంపించాము. మా పిన్ని కానీ మా అమ్మాయిని. మేమైతే ఇద్దరం మా అక్క చెల్లెం వీడియో షూట్, ఫోటో షూట్ అయితే తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము. చూడండి, మా అమ్మాయి అప్పుడే కొనేసింది దారిలోనే. చూడండి వ్యూ ఎంత బాగుందో, ఎంట్రన్స్ అండి ఆ ఊర్లోకి. చాలా వెదర్ కూల్గా ఉంది, చలిగా ఉంది. అయినా కానీ కొంచెం వీడియోస్ డల్గా వస్తాయండి. బట్ అయినా తీసేసుకున్నాం, మనకు దొరకదు కదా ఛాన్స్. ఆ కూల్ చూడండి వెరైటీగా ఉన్నాయి. వెళ్తూ ఉన్నారండి. మాకైతే టైం దొరికింది. వాళ్ళు వెళ్ళిపోయారు ముగ్గురు. మా చెల్లి కూడా చాలా సపోర్ట్ అండి యూట్యూబ్కు. తను జాబ్ చేస్తుందండి హైదరాబాద్లో. ఈ ఫంక్షన్కి అని వచ్చింది. చూడండి, వీడియో షూట్ అయితే స్టార్ట్ చేసాము. మా మరిది గారు అయితే వచ్చారండి. వీడియో షూట్, ఫోటో షూట్ అయితే అయిపోయింది, తీయలేదు. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పు. కొంచెంసేపు ఉండు, మత్తు పోనీ. కొంచెంసేపు మా బర్త్డే బేబీ ఆమె అండి. పిల్లలకి హ్యాపీ బర్త్డే అండి, హర్షాలకి హ్యాపీ బర్త్డే హర్షాలి. ఇలా ఇంటికి అయితే వచ్చేసామండి, కూర్చున్నాము కాళ్ళు ఆడుకొని అలా. చూడండి, మందరం అయితే ఇలా బర్త్డే లైక్ ఫంక్షన్ అయితే ఇలా రెడీ చేశారండి. టెంట్ ఇలా వేశారు. ఇక్కడ జరుపుకొని మా ఇంటి ముందర అండి, మా అక్క వాళ్ళ ఇంటి ముందరే. అబ్బా, మా అమ్మాయి నెయిల్ పాలిష్ పెట్టుకుంటుందండి బర్త్డేకు. హలో, నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నావా? మా అక్క బావగారు ఇలా ఫంక్షన్కి అయితే ఇలా రెడీ చేశారండి. ఫోటో చూడండి ఎంత బాగుంది, హ్యాపీ బర్త్డే అని.
సో మా అక్క బావ ఫోటో. సో 2nd డిసెంబర్ అండి. చూడండి, 1st మంత్, 2nd మంత్, 3rd మంత్, 4th మంత్, 5th మంత్, 6th మంత్, 7th మంత్, 8th మంత్, 9th మంత్, 10th మంత్, 11th మంత్, 12th మంత్. సూపర్ కదా. సో సూపర్ ఐడియా అండి. మా అక్క అయితే బాగా చేశారు. నాకైతే బాగా నచ్చిందండి ఐడియా. సో ఇంతవరకు అయితే నేను చూడలేదు బర్త్డే ఫంక్షన్లో. సో ఇలా అయితే సూపర్, అయితే నాకైతే నచ్చింది. సో ఇలా అయితే రెడీ చేస్తున్నామండి. డెకరేషన్ మా మడ్డిగారండి, ఇంకో మడ్డిగారు మా ఆడపడుచు పిల్లలు. చూడండి బర్త్డే బేబీ ఎలా చూస్తుందో తన ఫోటోను. మా బావగారు అండి. సో మా బావగారు అక్కడ కనపడేది. సో మా అమ్మాయి గారండి, చూడండి మా ఆడపడుచు కూతుర్లు ఇద్దరు, మా అక్కల ఆడపడుచు కూతుర్లు అండి. సో మా పిన్ని గారు హెల్ప్ చేస్తున్నారండి మాకైతే. సో మా అక్కగారు కూడా వచ్చేసారు. సో అదే అండి. సో అలా రెడీ చేస్తూ కూర్చున్నాం అంతా. సరే సరేలే, ఆమె కూర్చోలేండి, వదిలే. వర్షాలతో అయితే రీల్ అయితే తీసుకున్నాను. అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి ఛానల్లో. ఒకసారి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి బర్త్డే బేబీ పడుకుంది. సో అలా మా ఆడపడుచు బిడ్డలతో మా కోడళ్ళతో రీల్స్ అయితే చేసుకున్నామండి అలా సరదాగా. సో మా అమ్మాయితో ఇవి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి, షార్ట్స్. సో అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే అలా పెట్టకూడదు కదా. మా చెల్లి, నేను, మా చిట్టి కోడళ్ళు, మా అమ్మాయి, సో మా అక్కగారు కూడా వచ్చారండి. సో మేము అడిగితే కాదనకుండా. సో ఇలా అయితే మొత్తానికి ముందు లంచ్ అయిపోయిన తర్వాతే ఫంక్షన్ అన్నారండి. సో బిర్యానీ, చికెన్, మటన్ మాకైతే పెట్టేశారండి. చాలా బాగున్నాయి వంటలు. మా మామగారే చేశారంటండి, చిన్న మామగారు బాగా చేశారు. సో మా బావగారు ఎప్పుడైనా వంటలు మామగారే చేస్తారు, చాలా బాగా చేశారు. సో అలా అయితే రీల్స్ చేసుకున్నామండి. ఇవన్నీ షార్ట్ రూపంలో మీకైతే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే కంపల్సరీ ఛానల్ ఫాలో అవ్వండి. ఛానల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేస్తానండి. అన్నీ ఒకటేసారి చేస్తే మీకు బోర్ కొడుతుంది కదా. సో అప్లోడ్ అయితే చేస్తాను, ఈ మంత్లోపు అయిపోతాయిలేండి. సో అలా రీల్స్ అయితే చేసుకున్నాము. సో ఉన్న ఫంక్షన్కి అయితే చిన్న డెకరేషన్ అయితే చేస్తున్నామండి. ఏం అవసరం లేదు, బట్ మా సంతోషం కోసం అయితే డెకరేషన్కి అలా వెళ్తున్నాము. పిల్లలు అయితే చాలా బాగా హెల్ప్ చేశారండి. బర్త్డే అంటే పిల్లలే కదా. సో చిన్న పిల్లలు కూడా అలా పిల్లలు ఉంటేనే ఇష్టపడతారండి. మనం ఉంటే వాళ్ళు ఏడుస్తారు, కోపడతారు. అట్లా భోజనాలు అయితే జరుగుతున్నాయండి, తింటూ ఉన్నారు అందరూ. బాగా పిలిచారండి, ఊళ్ళో వాళ్ళంతా చుట్టాలను పిలుచుకున్నారండి అక్క బావగారు. సో పిల్లలు అయితే చెప్తారంట అండి మీకు. సో అదేదో చెప్తారో ఒకసారి వినండి. పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా ఉన్నారండి. ఇంకా వేద్దాం అంటున్నాను డ్యాన్స్లో. సో మనమే ఎక్కువ టైం ఉండదు కదా. సో అందుకు అలా నేను కవర్ చేశాను, చేద్దామని. అలా వాళ్ళ హ్యాపీనెస్ కోసం కూడా చేశానండి. సో మనకు కూడా ఇంకా కావాలి కదా. సో అందుకు చేశాను. వాళ్ళు చెప్తారంట, చూడండి. నేను ఇలా చెప్పానని చెప్తున్నాను, వాళ్ళు చెప్తారంట, చూడండి, వినండి. హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లెలి బర్త్డే స్పెషల్ చికెన్ పలావ్ అన్నం. మా చెల్లెలి బర్త్డే, మా ఇంట్లో స్పెషల్ ఏమిటంటే చికెన్, పలావ్ అన్నం, పెరుగు పచ్చడి తిని కేక్ కటింగ్ వెయిట్ చేస్తున్నాం. స్టార్ట్ అయిందండి టైము. ఫంక్షన్ దగ్గరికి అయితే వస్తున్నారు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. కొంతమంది తింటున్నారండి. సో మా బావగారు అండి వీళ్ళందరూ, మా మరిది గారు, ఇంకో బావగారు, సో మా అక్కగారు కూడా వచ్చేసారండి. ఇంకా మళ్ళీ లేట్ అయితే బాగోదు కదా. అరౌండ్ 2 o'clock అలా అయింది అప్పుడు మా అమ్మగారండి. సో ఇలా అయితే ఏదో మాకు వచ్చినట్టయితే డెకరేషన్ చేసామండి. సో ఆ పిల్లలు అంతకు మించి ఇంకా వాళ్ళు ఉండలేరని. సో బాగుంది కదండి, వెనకాల హ్యాపీ బర్త్డే ఆశయాలు. సో సూపర్ కాంబినేషను. సో చూడండి మళ్ళీ తీసాను ఇలా. సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా మీ పిల్లలతో? ఒకసారి కామెంట్ చేయండి. సో నేను ఇలా ఫాలో అవ్వచ్చు మీకు నచ్చితే. నేను కూడా ఇలా ఫాలో అవ్వలేదండి. సో వీడియోస్ అయితే తీసుకున్నాను. కొంచెం స్టార్టింగ్లో వేరే ఫోన్ చేంజ్ అవ్వడం వల్ల ఫోన్లో అయితే ఉండిపోయాయండి. నాకైతే ఈ మెమరీస్ లేదు, నాకైతే బాగా నచ్చింది. సో మీకు కూడా ఇలా మెమరీస్ కావాలంటే ఒకసారి ఫాలో అవ్వండి. సో మీ అందరూ విషెస్ చేయండి. మా హర్షాలకి చల్లగా ఉండాలని, నిండే నూరేళ్ళ మీ ఆశీర్వాదం కూడా కావాలండి. సో మీరందరూ ఆశీర్వదిస్తాను ఇలా అయితే వీడియో తీశాను. సో మీరు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మా అమ్మాయికి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని.
సో ఇలా అయితే తింటూ ఉన్నారండి ఇంకా. సో మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసాము స్మాల్గా, మరి అంత ఎక్కువ ఏం చేయలేదులేండి, సింపుల్గా చేసాము పూలతో అలా. ఎందుకంటే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ బాగుంది కదండి. సో ఇది ఇష్టపడరు కదా, సో మా సంతోషం కోసం అయితే చేశారు. పిల్లలు ఏది ఇష్టపడరు, వాళ్ళకు నచ్చితేనే, నచ్చకపోతే ఆడుస్తుంటారండి. సో మా అమ్మాయి కూడా కొంచెం ఇబ్బంది పెట్టిందండి, కానీ తప్పదు కదా, చేయాలి. ఎలాగోలా బుజ్జగిచ్చో నచ్చ చెప్పో చేయాలి కదా, తప్పదు కదా, అంతే కదండి. మీరు కూడా ఇలాంటి ఫేస్ చేసింటారు కదా పిల్లలతో. ఇప్పుడు బర్త్డే ఫంక్షన్ చేసిన, ఏ ఫంక్షన్ చేసినా బర్త్డే ఫంక్షన్లోనే వాళ్ళతో మనకు అవసరం ఉంటుంది, లేకపోతే అవసరం లేదులేండి. సో అదండి, ఇలా అయితే రెడీ చేస్తూ ఉన్నాము చిన్నగా. ఇప్పుడు మా అమ్మాయి గారు వస్తారండి, ఫోటోషూట్ ఉంటుంది కదా తనకు, వీడియో షూట్ ఫోటోషూట్ ఫస్ట్ అమ్మాయికి. సో చూడండి అదండి, మేము ఎంతమంది సర్దుతున్నామో ఏం పని లేక మాకు. సో మీకు అర్థం కాకపోతే అడగండి, ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒకలా యాస ఉంటుంది కదండి. సో నాకు యాస ఎంత చదువుకున్నా నాకు ఆ యాస అయితే పోలేదండి. సో అదండి, చాలామంది అదే అంటున్నారండి, బయట కామెంట్ చేయకపోయినా నాతో అంటున్నారు, కొంచెం చిన్నగా స్లోగా మాట్లాడండి. సో ఈ వీడియో తర్వాత ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మా అన్న మాటలు కూడా ఎలా ఉన్నాయో చూడండి, ఎంతమంది డెకరేషన్ చేస్తున్నామో. కోడలు చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నా హర్షాల కోసం. హర్షాలకి వాళ్ళకి చాలా బాండింగ్ అండి, వాళ్ళకి హర్షాలు ఇష్టం, హర్షాలకి వాళ్ళ ఇష్టం. సో చాలా బాగా హెల్ప్ చేస్తున్నాను చూడండి. సో పిల్లలు చాలామంది ముందుకు రారండి, మంచి పిల్లలు. సో వాళ్ళ కూడా ఇంత పొగుడుతున్నాను, ఎందుకంటే వీడియో చూస్తారు మా కోడళ్ళు. సో నిజానికి బాగా చేశారండి, వాళ్ళైతే బాగా హెల్ప్ చేశారు హుషారుగా. చేసినలే ఇట్లా పెట్టులే చేసినది అక్క మూతి అట్టండి, అక్క మూతి అటు చూడు చిన్నారి పల్లవి అక్కడ అటు పోండి చిన్నారి అటు నువ్వు అటు పోమ్మా. నువ్వు నగేది కాక మళ్ళీ అందరినీ నగిస్తాడు, కింద పడతావు. ఇది పట్టుకో అందరిది మమ్మల్ని కూడా ఆ పిల్ల మీద వహిరుకోండి. చిన్నారి
వీడియో నువ్వు తీసుకో చిన్నాడు రే దా దా ఇక్కడ బుజ్జి అన్నాడు ఈ పెట్టుకోండి అట్లా మీద వాడికి లేవు మీరు కొంచెం ఇటారు సింగల్ పాపను కావాలి దేనికన్నా ఎంటికెళ్ళు ఉన్న పెట్టాయి దగ్గర మొక్కరా అట అట ఏడ నిలబడతానా ఎంకి కిందికి ఒక్కర కిందికి మా కోడి ఏది కోడి చిన్నారి పోయి అక్కరా మీద పోయొద్దు కింద పోయలే కింద పోయి పోయి అక్కమ్మా సరే అన్నం తిన్నాడా కోరి ఇద్దరు వరి వాళ్ళకి వీళ్ళ కోరమా నా లక్ష్మి వాళ్ళకి వీళ్ళ కోరి చక్కెర క్లాప్స్ కొట్టాల్సి చక్కెర లడ్డు బాబు బాబు తీసుకురా లేదు చూడు మీరు కలిసి ఉండమ్మా స్మైల్ అట్లా ఉండండి ఇంకోసారి స్మైల్ అట్లా పట్టుకోండి అట్లా అంతే ఇంకా చూడండి ఒకసారి తీసుకో నీకేలే ఇంకా మనం వేసేటప్పుడే అమ్ములు స్టిక్కర్లు స్టిక్కర్లు తీసుకోవాలి బాబాయ్
రెండు పెట్టినాడు హెవీ గందని యూతలు పెట్టాలతా కేక్ పట్టుకో అదే యూతలు పెట్టాలి ఒక డ్రెస్ వేసిండే అది మంచి డ్రెస్ ఏంటంటే అమలు నేను గిఫ్ట్ ఇచ్చాను బుజ్జమ్మకు గాజులు చక్కెర లడ్డు బొమ్మ ఇదా Wow. పోసిరన్నా పోనిక్క పోక వెనక కో పోతాం రాదురా రాలేదు రానా బుజ్జి లోపలికి వెళ్ళాను పనుపో హ్యాపీ బర్త్డే టు యు బాబు ఇవాళకి రామాను బుజ్జి ఇవాళకి వచ్చేసి అట్లా అట్లా ఒక నిమిషం బుజ్జి కదన్నా పిలిచినాను హర్షాలి చక్కెర చిట్టి పట్టుకోండి నాయకు చూడండి ఒకసారి పిల్ల కనపరాకనండి అట్లా పాపను కాస్త ఎత్తుకోండి ఒకరు లేకపోతే సైడ్ అట్లా అట్లా అట్లా
సరే సరే ముగ్గురు పట్టుకోండి అమ్మ, మళ్ళీ ఒకసారి పట్టుకొని నా వైపు చూడండి, జస్ట్ అట్లా పట్టుకోండి అంతే. చూడండి సార్, లడ్డు ఇక్కడ నాకే చక్కెర పూజమ్మా నిలబడమ్మా, చక్కగా చూడండి, అక్షంతలు వేస్తే చెప్తా. చక్కగా తిరండి, నిలబడండి నిలబడండి నిలబడి నాకెళ్ళి చూడండి, చూడమ్మా. మాకు ముగ్గురు అది పట్టుకోండి చూడండి, స్మైల్ నవ్వాలి. రైట్ ఇక్కడ చూడడం బుద్ధి కదా ఎన్నికి రాను అట్లా చూడండి, స్మైల్. అమ్మలో చూడండి, స్మైల్. నాకే చూడాలి, స్మైల్ నవ్వాలి, నేనే అక్కడ పెట్టిపోయింది తీసుకో. నాది ఇచ్చలే చేయమంట నా దగ్గర లేదే. సూర్య చాలే. కొంచెం ముందు రండి. టేబుల్ తీపిస్తారు. స్మైల్ అవ్వాలి. కివి కెమెరా खेले కివి 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 ఆయన కేలే చూడు. వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళీ చూడు. లే 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 లే. బుజ్జి లే లే లే. అట్లా అలా ఫంక్షన్ అయితే అయిపోయిందండి. సో సాయంత్రం 6 o'clock అలా అయింది. చూడండి మా అమ్మాయి అందరినీ పరిచయం చేసుకుంది.
సో హెడేక్గా ఉంది, అలా అయితే కొద్దిసేపు పడుకున్నాము. సో దాని తర్వాత డిన్నర్ అయితే చేసామండి. సో అలా తినబుద్ధి అవ్వలేదు, బట్ తినాలి కదా. సో అలా అయితే డిన్నర్ అయితే అందరం కలిసి చేసామండి. చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఈ రీల్స్ ఒకటి యాడ్ అయిందండి. సో ఇలా మార్నింగ్ అయితే అయిపోయింది. సో మార్నింగ్ మళ్ళీ మా చెల్లి జాబ్కి అయితే రిటర్న్ వెళ్ళాలండి. అలా టిఫిన్ అయితే బొరుగులు చేసాము. సో ఇలా అందరూ కొంచెం ఒక గంట సేపు ముచ్చట్లు పెట్టుకున్నామండి. సో చూడండి మా అమ్మాయితో జస్ట్ సరదాగా అలా. సో మా అత్తగారు అండి, అందరూ పెద్ద అత్త చిన్న అత్త అందరూ సో సరదాగా అలా స్పెండ్ చేసామండి టైం. ఈ టైం ఎలా వస్తుందండి చాలామందికి. సో మా అత్త వాళ్ళ వద్దన్నా సో ఆడపడుచుకి అయితే శారీ మనది ఇస్తారు కదండి, మనకు రవిక శారీ పూలు ఆకు ఇస్తారు కదా. సో అదొక సాంప్రదాయం అండి. సో మా అక్కగారు అయితే ఇచ్చారు. సో ఇద్దరం కలిసి అలా తీసుకుంటున్నామండి, ఇద్దరం చెల్లెలం అక్కతో. సో ఇది చాలా అదృష్టం అండి, పెద్దవాళ్ళతో ఇలా తీసుకోవడం, మన తోబుట్టువులతో ఇలా తీసుకోవడము. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇవ్వడం కూడా చాలా మంచిదే అంట అండి. ఇచ్చిన వాళ్ళకన్నా తీసుకున్న వాళ్ళకన్నా ఇచ్చిన వాళ్ళకి ఇంట్లో చాలా మంచి జరుగుతుంది అంటండి. సో మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా కానీ మనం వాళ్ళకు ఒక దేవత లెక్క చూసుకోవాలని నాకు తెలిసిన వాళ్ళైతే చెప్పారండి. సో నేను చాలా దగ్గర విన్నాను. మన ఇంటి ఆడపడుచులు మనం దేవత లెక్క అంటే వాళ్ళకి పుట్టింటి సారా కానీ మమ్మల్ని ఆడపిల్ల సారా కానీ మన ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి కానీ మనం పసుపు కుంకుమలు తీస్తే మన ఇంటికి చాలా మంచి జరుగుతుందంట అండి. మేము చాలా మా అక్కతో అయితే ఆశీర్వాదం ఇలా తీసుకున్నాను. నేనైతే మాకు తెలిసిన చాలామంది అలా చెప్పారండి. సో మేము ఇప్పుడిప్పుడే కొంచెము వెళ్తున్నాం కదండి, కాలేజ్ లైఫ్ అన్నీ అయిపోయాయి, చదువు జాబ్ లైఫ్. సో ఫ్యామిలీకి ఎంటర్ అయ్యాం కదా. సో అన్నీ తెలుసుకుంటాం. సో నేను అందుకు మీకు చెప్పానండి. సో అందరికీ బాగా అయితే చెప్తాను, చాలా బాధగా ఉంది. సో మా చెల్లి కోసం అయితే వెళ్తున్నామండి. సో అత్తగారు మామగారు కోడళ్ళు వదిన గారు సో అందరం చెప్తున్నామండి. సో మా మరిది గారు అయితే అక్క జాబ్కి వెళ్ళిపోతుందండి అక్క. సో మేము మా పెద్ద బావ గారు సో ఇలా డ్రాప్ అయితే చేస్తున్నారు నన్ను చెల్లిని బస్ స్టాండ్ వరకు. సో అదే అండి, మా అమ్మాయి గారు ఉన్నారు. సో ఏమనుకోకండి, సౌండ్స్ వినపడుతున్నాయి. ఇది మిడ్ నైట్ అలా ఇచ్చానండి వాయిస్ ఓవర్. సో ఎందుకంటే నాకు డే టైం కొంచెం టుమారో వేరే ప్లాన్ ఉందండి, లేట్ అయితే బాగోదండి. సో మా బావగారు వాళ్ళ ఊరండి. సో వాళ్ళ ఊరు అవుట్ సైడ్ వచ్చేటప్పుడు ఎంత బాగా సో రీల్స్ అయితే తీసుకుని అవి అప్లోడ్ చేస్తానులేండి. సో మీరైతే ఛానల్ ఫాలో అవ్వండి, అన్నీ చూడండి, మీకు నచ్చితే. సో ఇలా అయితే వెళ్తున్నామండి. సో మా ఊరి దగ్గర అండి చెప్పాను కదండి, అలాగే శిల్పాలు ఫేమస్ అండి. సో ఇది కూడా వీడియో తీయాలండి, బట్ ఆడవాళ్ళని అయితే రానివ్వరని అంటున్నారు. సో నాకు తెలిసిన వాళ్ళైతే మా బావగారు కూడా తెలుసులేండి. సో ఒకసారి అయితే వీడియో అయితే షేర్ చేస్తాను ఫ్యూచర్లో, బట్ ఇప్పుడప్పుడు చెప్పలేనండి. ఫ్యూచర్లో నాకు అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తాను. సో నాకు ఇష్టం అండి. సో ఇది ఫేమస్ కదండి ఏరియా. సో మీకు అలా చూస్తారని నేనైతే చెప్తున్నానండి. చూడండి వర్షం పడి అయినా కానీ వాళ్ళ పనులు అయితే ఆపలేదు. ఫంక్షన్ లాగో పనులు ఆగో ఏమి ఆగవండి. వర్షాలు పడినా పిడుగులు పడినా ఏం పడినా మన పని మనం చేసుకొని తప్పేం లేదండి. సో అదండి, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ ఇట్ మన ఛానల్ అండి. మొగ్గులు బ్యూటీ టిప్స్, కుకింగ్ అండ్ హనుమాన్ వీడియోస్ అండ్ బ్లౌజ్ డిజైన్స్, ఈవెన్ డైలీ బ్లాగ్స్ అండ్ సో షార్ట్స్, డ్యాన్స్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి మీకు నచ్చితే. సో నచ్చకపోతే ఏదైనా సజెషన్ ఇవ్వండి, నేను మార్చుకొని మీకు నచ్చే విధంగా చేయడానికి ట్రై చేస్తాను. సో అదే అండి, నాకు కొంచెం ముగ్గులు ఈ మధ్య నాకు ట్రైప్యాడ్ పాడైందండి. సో ముగ్గులు వీడియో తీయలేదు, ముగ్గు వేసిన తర్వాత తీస్తున్నా నాకు నచ్చలేదండి. సో కొంచెం రిపేర్ చేసేనా నేను చూపిస్తానులేండి ముగ్గులు అయితే. సో బ్యూటీ టిప్స్, కుకింగ్ కూడా కొంచెం హెల్త్ బాగాలేక చేయలేకపోయానండి. సో వింటర్ సీజను చేస్తానులేండి. కొంచెం ఈరోజు ఛానల్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నాను. చూస్తాను చూడండి, కొంచెం త్వరలోనే అన్ని అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను. సో నాకు సక్సెస్ రాలేదండి, 1.5 year అలా అయింది. సో సక్సెస్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సో మా దారిలో మా పెద్దమ్మ గారు అయితే కనపడ్డారండి. సో మా పెద్దమ్మ గారిని మాట్లాడించి సో ఫంక్షన్కు ఎలా సెలబ్రేట్ చేసుకుని జస్ట్ మాట్లాడుకుంటామండి. మా పెద్దమ్మ ఊరుకోదు కదా. సో వాళ్ళైతే అక్కడ బిజినెస్ ఉందండి. సో టీ తాగేసి అలా పెద్దమ్మకి బాయ్ చెప్పేసి అయితే వచ్చాము. సో మళ్ళీ అయితే వెళ్తున్నామండి. సో తెలుసు కదండి మన వాడల్లో కొంచెం బ్లౌజ్ కొంచెం స్టిచ్చింగ్ అయిందా లేదని కనుక్కోవడానికి వచ్చామండి. మా చెల్లి గారు సో అమ్మ ఉంది కదా మళ్ళీ వెళ్ళిపోతుందని డైరెక్ట్ అయితే వచ్చి చెక్ చేసుకున్నామండి. సో తనకైతే నచ్చింది, జస్ట్ అలా అడ్జస్ట్మెంట్ అయితే చెప్పారండి. సో
వాళ్ళైతే బావగారు అయితే వెళ్ళిపోయారు. మా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. మా టౌన్ బస్ స్టాండ్, మా ఊరు బస్ స్టాండ్ మీకు ఖచ్చితంగా వ్యూ అయితే ఉంటుందండి నా ఛానల్ లాంగ్ వీడియోలలో. సో వెళ్ళిపోతున్నామండి. స్నాక్స్ అయితే కొన్ని తెచ్చుకున్నారు ఇద్దరు పిన్ని కూతురు. సో తినుకుంటూ వెళ్తూ ఉన్నామండి. వర్షం పడేటట్టుంది. మా అమ్మాయిని చూడండి హ్యాపీగా పడుకొని తినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. సో అలా బస్సు అయితే దిగేసాం. మా నాన్నగారు ఉన్నారండి బస్ స్టాండ్లో. సో మొత్తానికైతే మా ఇంటికి వచ్చేసాం. వెళ్ళి చాయ్ తాగాలండి. చాలా చలిగా ఉంది, హెడేక్గా ఉంది, రెస్ట్ తీసుకోవాలి. చూడండి మా అమ్మాయి ఎంత బాగా వెళ్తుందో హుషారుగా. సో అదండి, ఎలా ఉందో ఒకసారి వీడియో కామెంట్ చేయండి. మా ఈ వీడియో పరంగా మా ఆశయాలకైతే రిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్పండి. అమ్మాయికి మీ అందరి ఆశీర్వాదం అయితే కావాలి. అయితే వెళ్తున్నాము. చలో బాయ్ అందరికీ. మీరు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయినా ఫేస్ చేశారా నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో నాకు సపోర్ట్ చేయండి. సో నాకు త్వరలోనే సక్సెస్ రావాలని కోరుకోండి. నేను కూడా మీకు నచ్చే విధంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. చలో బాయ్ అందరికీ. సో అందరూ చల్లగా ఉండండి, బాగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బాయ్. చలో బాయ్. ఫొటోస్ అయితే వస్తాయి, ఒకసారి చూడండి. ఫొటోస్ అంతా ఫొటోస్ పెట్టానండి. సో ఫ్యామిలీవి, సో మెమరీస్గా ఉంటాయండి. సో ఫొటోస్ అయితే చూడండి. సో మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానులేండి. సో ఇప్పుడు యాడ్ చేయకపోయినా రేపైతే యాడ్ చేస్తాను. మరి సౌండ్ లేకుండా ఉందని ఏమనుకోకండి. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. సో టుమారో చూసిన. సో అదండి. సో ఒకసారి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. చలో బాయ్ అందరికీ. బాయ్.